బాధపడుతున్నాం. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధ గంటకు 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాను. పిల్లలకు నీకు శుభ మందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళా ఎన్ని నిమిషాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఈప్కే కట్టుకుంటాం. మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు నాకు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. నాకు 15 లక్షలు అప్పు. నాకు 15 లక్షలు అడగలే, ఆయన ఇస్తాను 2 లక్షలే అడుగుతున్నాం మేము. నా కొడుకు 1,70,000 ఉన్నాయి, నా భార్య పేరు మీద 1,70,000, 3,50,000 ఉన్నాయి. గోల్డ్ పెట్టి 12 లక్షలు తీసుకున్నా. అది నా పర్సనల్ పని. అది నా రుణమాఫీ అయితే నాకు వేయాలి కదా సార్. కార్డు ఒకటి రేషన్ కార్డు. ఇప్పుడు నా కొడుకుకి 2 పిల్లలు, మా కోడలు వాళ్ళకి రేషన్ కార్డే లేదు. అమ్మా ఎట్లా దయచేసి ఇంతమంది జనంత మంది లేదు సార్. ఇక్కడ చాలా మంది ఉన్నాం. 300 మంది 400 మందికి ఉన్నాం సార్. ఇక్కడ మేడం వచ్చింది. ఇక్కడ నేను ఇంటున్నా సార్. రోజు నువ్వు అట్లా పొద్దుగాల కూడా నేను చూసిన వార్తలలో. రోజు చూస్తాను నేను వార్తలలో. గట్టిగానే కొట్లాడుతున్నావు. గట్టి కొట్లాడబట్టి కాదు. ఇప్పుడు మీతో మాట్లాడే మాకు అవకాశం దొరికింది. ఒక్క నిమిషం అండి. కేటీఆర్ గారు ఇంకొక అతను మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. బాగున్నా, మీరు బాగున్నారా సార్? మేము రుణమాఫీ గురించి పోయినాం సార్. మొన్న ప్రగతి భవన్ ముట్టడి గురించి మాకు కూడా ఏమిట్లా వచ్చిందంటే జీన్యూస్లు వచ్చింది ఛానల్. రైతులు అది ప్రగతి భవన్ ముట్టడికే వస్తున్నారు అంటే మేము అప్పట్లో ఇక ఒక బండి మాట్లాడుకొని పోయినాం. మనిషికి 300 తీసుకొని పోయి ఆడికి పోయి చూసాక ఆడికి అడిగి మమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నట్టు. ఆడికి వెళ్ళి మేమేంటి సార్, మేము వచ్చింది సార్ని కలిసి అడగానికి వచ్చాం, మాకు రుణమాఫీ కాలేదు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆడ చెప్తారు సార్, మీరు సార్ అక్కడనే ఉన్నారు, మీరు అక్కడనే చెప్తారు పరా అని మమ్మల్ని బల్మీ చేసి బండి ఎక్కించారు. బండి ఎక్కించి ఈ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక 1.5 గంట సేపు ఉంచారు. 1.5 గంట సేపు ఉంచి ఇక మళ్ళా తర్వాత ఇక పంపించారు మమ్మల్ని. ఇక రుణమాఫీ గురించి మాకేం చెప్పలేరు. ఇప్పుడు నాతోనే మా ముగ్గురం ఉన్నాం. నా కొడుకు 20,000 ఉన్నది, నా భార్యకు 25,000 ఉన్నది, నాకు 1,20,000 ఉన్నది. ముగ్గుట్లో కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికి వచ్చింది అరే వచ్చింది కాదు ఇంత అని అనుకుంటున్నాం. అట్లా కూడా రాలేదు మా ముగ్గుట్లో కూడా. ఎవరిని అడిగినా నో డాటా అని చెప్తున్నారు. మీ తరఫున మేము గట్టిగా కొట్లాడతాము, మీ తరఫున గట్టిగా మాట్లాడుతూనే ఉంటాము. ధైర్యంగా ఉండండి, అసెంబ్లీలో గానీ బయట గానీ. ఇది ధైర్యంగానే ఉంటాం సార్. మేమేమి ధైర్యం లేకపోతే ఆందాక పోకుంటుమా సార్. సవితకు ఉంటది, మేమందరం ఉంటాం, కేసీఆర్ సార్ ఉంటారు. తప్పకుండా అందరం కలిసి గట్టి కొట్లాడతాం. రుణమాఫీ సరే సార్, మీ తోటి ఉంటాం మేము కూడా. మరి థ్యాంక్ యూ సార్. నమస్కారం. తీసుకొని కొట్టుకున్నాం. గెలిపించిన తప్పు ఇది. 10 ఏళ్ళు పరిపాలన చేసింది కదా. కొత్తగా ఈయన 2 లక్షలు అంటున్నాడు. అబ్బా 15,000 రూపాయలు రైతు బంధు పెడుతున్నాడు. అబ్బా దేవుడు రానుకున్నాం అంతే కదా అమ్మ. మాలో అవి నాకు అమ్మ ఒక కొడుకు, నాకు 7 ఎకరాల భూమి, నా భార్యకు 3.5 ఎకరాలు, నా కొడుకు 3.5 ఎకరాలు, నా పేరు మీద భూమి లేదు. 3 గుంటలు ఉండే. నాకు రైతు బంధు పడుతుండే. 3 గుంటకు 3,70,000 రూపాయలు వేస్తుండే నాకు కేసీఆర్ వాళ్ళు. నాకు పింఛన్లు నీలేరే. అలా రాజకీయ నాయకుడు చేశారు. ఎమ్మెల్యే సాబ్ దగ్గర కోలే. ఎమ్మెల్యేకి నాకు మంచిగా ఉండే. ఈ 2,000 కోసం ఎందుకు వచ్చినా అంటాడు. చిన్నతనం అయితే పోలే. యాయా దగ్గర కోలే. ఇంతవరకు నేను చేయించుకోలేనమ్మా, తిరగలేదు. ఇది ఒక బాధ నాకు. మన సార్ని అడిగిన సార్ ఇట్లా బాగా 4 రకాలు కాదమ్మా, ఎన్ని రకాలు చేసి 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు. అది చేసి అది తప్ప. ఆయన ఇప్పుడు కొన్ని అమ్మ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. ఇప్పుడు తాగడానికి ఆయన ఊళ్ళరా తాంగారు పెట్టి నీళ్ళు వస్తారే. ఆయన ఊళ్ళరా రేవంత్ రెడ్డి కొండరెడ్డిపల్లి టాంకాలతో నీళ్ళు వస్తున్నారు.
మా తల్లి వస్తున్నాయా మీద మిషన్ పక్కన తల్లి బంద్ మా మోటార్తో పెట్టుకుంటాం నీళ్ళు ఇప్పుడు తాగలి లేవమ్మా ఉన్నాయా మేము కూడా ఎవరు చెప్తున్నా మా అన్నీ చెప్తున్నా లేవు మేడము 10 గంటల రోజు నీళ్ళు బంద్ అయ్యి కరెంట్ ఎక్కడిది గంటకు 10 సార్లు పోతుంది ఒక్కటే ఆమె ఎవరు చెప్పుకోవాలి మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి ఆమె బాధ సిటీలు ఉంటారు కదా అమ్మ అడుగు గంటకు 10 సార్లు పోతుంది కరెంట్ వీళ్ళకి చెప్పనీకి వస్తలేదు ఇవన్నీ నాకు పునః మాట్లాడకుండా వచ్చు నేను దగ్గరికి 3 సార్లు వచ్చాను నేను ఖుషి అంటా నాకు మాట్లాడతాను మీరు దయచేసి మీరు ఒకటి మేడము దయచేసి పార్టీ పరంగా కాదు ఇది అందరం సహకరించాలి అందరూ సహకరించాలి మేము కూడా సహకరించాలి మాకు మా రైతులకు అయితే మా వల్ల కాదు మాకు మేము ఆందాక పోయేంత స్థాయి మా దగ్గర లేదు అయితే మీ ఆశ మాకు సహకరిస్తే మీ ఎంత దూరం అయినా మేము నడగలుగుతాం అమ్మ గూడెంకి సంబంధించిన మా రైతన్నలకు అందరికీ పెద్ద మనుషులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి అన్నామో ఆ రోజు మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ఈ ఊరు నుండి ఒకరొకరు మీరు కూర్చొని మాట్లాడుకొని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి మా రుణం మాఫీ కాలేదని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నిజంగా మీకు అభినందనలు, మీ ధైర్యానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు, టీవీలలో చూసినప్పుడు మీరు అందరు వరుసగా ఎక్కుతుంటారే మా ఊళ్ళలాగా ఉన్నారని కొంచెం జూమ్ చేసి చూసుకుంటే మీరు అందరు కనిపించారు. నాకు కనిపించినప్పుడు వెనకనే వెళ్ళి కలిసి వద్దామని అనుకున్నాం. మా బాబుని వెళ్ళి రమ్మన్నాను, కార్తీక్ని వెళ్ళి నువ్వు స్టేషన్కి వెళ్ళిరా అంటే ఆయన బయలుదేరదామనే లోపలనే మిమ్మల్ని అక్కడి నుండి పంపించేసిండు. వెళ్ళిపోండి అని పంపించేసిండు అని ఐడియా వచ్చింది. ఒకటి ఏమైపోయిందంటే ఒక రకమైన భయం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. ఎవరైనా ప్రశ్నిస్తారు అంటే చాలు ముందు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే చాలు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెవరైనా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగతంగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా మాట్లాడితే వీళ్ళు మళ్ళీ మాట్లాడకుండా అవుతారు కదా అనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం. మనం ఏమన్నాం, రైతులకు వాళ్ళు ఏమన్నా రైతు డిక్లరేషన్ పెట్టి కేసీఆర్ రైతు బంధు 10,000 వేస్తున్నాడు, మేము వస్తే 15,000 వేస్తామని మనం ఆ రోజు విన్నాం కదా. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అదే చెప్పిండు, 10,000 వేసినాడు కేసీఆర్, మేము వస్తే 15,000 వేస్తామన్నారు. నిజంగానే రైతులు నమ్మిన్నారు. మామూలుగా కేసీఆర్ 10 సార్లు వేసినాడు కదా, వర్షం చినుకులు పడుతున్నాయంటే చాలు కేసీఆర్ పైసలు పడుతుండే అకౌంట్లలో. మనకు మెసేజ్లు వస్తుండే, ఇగో పైసలు పడ్డాయి అని. అది చూసినాం మనం. 10-15 రోజులలో వర్షం పడంగానే వస్తూ ఉండే ఆ డబ్బులు పడుతుండే. కానీ ఇంకా 10,000 వస్తున్నాయి కాబట్టి 15,000 ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి, మంచిదే కదా అని నమ్మిండ్రు. ఇంకో మాట ఏం చెప్పినాడు, కౌలు రైతులకి ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా అని పేరు పెట్టినట్టున్నాడు. రైతు భరోసా ఇస్తాను 15,000 రైతుకి ఇస్తాను, కౌలు రైతు కూడా ఇస్తానని అది కూడా నమ్మిండ్రు. 12,000 కౌలు రైతుకు 15,000 రైతుకి ఇస్తానంటే అది కూడా నమ్మిండ్రు. ఇంకొక మాట ఏం చెప్పిండంటే, ప్రతి పంటకి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పిండంటే, రైతు పండించిన ప్రతి పంట మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఒక్క వరికి అని మేము అడిగితే వరి కాదు ప్రతి పంటకి ఇస్తాడు. అట్లాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నారు, సన్న ఒడ్లు వండిన వాళ్ళకి మాత్రమే 500 రూపాయల బోనస్ అంటున్నారు. అంటే మాట ఎట్లా మారుస్తుండే ఒక్కసారి ఆలోచించండి. ఇక కరెంటు మీరే చెప్తున్నారు, గంటకు 10 సార్లు పోతున్నదమ్మా కరెంట్ అని చెప్తున్నారు. కరెంటు గంటకు 10 సార్లు పోతూనే ఉంది. గతంలో కేసీఆర్ వేసినప్పుడు రైతు బంధు ఒక్కసారి ఒక క్లిక్ కొడితే చాలు రైతు బంధు పడ్డది. ఇంతకుముందు మీరే చెప్తున్నారు, మోడీ వేసిన పైసలు వస్తున్నాయి, ఇంకా వేరే ఉపాధి హామీ పైసలు వస్తున్నాయి, మరి మిగతా పైసలు కూడా వస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇదెందుకు రాదు, ఇదెందుకు డాటా కావాలి? ఒకటి ఏంటంటే ఎగ్గొట్టాలనే ప్రయత్నం. రేవంత్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చెప్పిందంటే 42 లక్షల మందికి మాఫీ చేయాలి రైతులకి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పేసారు, రుణమాఫీ ఒక్కొక్కరు తగ్గించుకుంటే ఏ విధంగా వచ్చాడు, 41 లక్షలు కావాలన్నాడు ఫస్ట్. తర్వాత 31,000 పెట్టినాడు, 41,000కి వెళ్ళి 31,000కి వచ్చిండు, 31,000కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చేసరికి 26,000కి వచ్చిండు, 26,000కి వెళ్ళి అప్పు మాఫీ చేసేసరికి 17,000 కోట్లే వేస్తున్నాడు. ఈ 17,000 కోట్లు కూడా వేసిండా అని చూస్తే మేమేమో నిజంగానే వేసిండేమో అనుకున్నాం. కానీ అదే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి 17,000 కోట్లలో మేము 7,000 కోట్లే వేసినాం కాబట్టి మిగతా సర్దుకుపోదాం, లోపల మీరేమి డాటా ఇవ్వకండి రైతులకు అని చెప్పే ప్రయత్నం చేసిండు. కాబట్టి బ్యాంకులకు పోతే డాటా ఇస్తలేరు. ఇప్పుడు మనం బ్యాంకులు పాస్బుక్లు పెట్టి అప్పు తెచ్చుకుంటాం.
ఇక ఆధార్ లింక్ వస్తలేదు, ఆ లింక్ వస్తలేదు, ఈ లింక్ వస్తలేదు అని ఎందుకు బహానా చూపించాలి? మీరు రైతులందరూ కూడా బ్యాంక్ దగ్గర కొమ్మంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొమ్మంటున్నాడు. ఒక్కరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే పంటను తీర్చిపెట్టి, పొలమని తీర్చిపెట్టి, పని ఇడిచిపెట్టి పోవాలి. మన పని ఇడిచిపెట్టి పంట పొలం వదిలిపెట్టి పోవాలి. అక్కడ బ్యాంక్ దగ్గర కొమ్మంటుంది, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొమ్మంటుంది. ఎవ్వరు సరిగ్గా మీకు డాటా ఇవ్వట్లేరు అనేది వాస్తవం. కలెక్టర్ దగ్గర కొమ్మంటారు. ఇప్పుడు డాటా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అడిగినా కదా మొత్తం డాటా ఇచ్చున్నాడు. అంటే ఎవరైనా రైతులు వచ్చి అడిగితే డాటా ఇవ్వద్దు అనేది. నిన్న చూసినాం మనం కామారెడ్డిలు అనుకుంటా, రైతులు ఇట్లాగే బ్యాంక్ దగ్గరకు పోయిండ్రు, అప్పు మాఫీ అయితే లేదు మాదని. ఏం చేసిండ్రు? అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. తీసుకుపోకనే కాకుండా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ తక్కువ ఇట్లా చేస్తారంటే కేసు పెడతామంటే మీకు కేసుల చుట్టూ తిరగడానికి ₹1,00,000 ఖర్చు కావాలి అంటున్నారు. ఇది బెదిరించి అదిరించి పాలన చేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. నిజంగా నేను నమ్మించి మోసం చేస్తున్నాడు. కేసీఆర్ గారు నిజంగా రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి కరోనా టైంలో కూడా ధాన్యం కొనాలంటే రైతుల దగ్గరకు పోయి ధాన్యం కొనండి అని చెప్పినాడు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎక్కడ చూసినా కూడా ఒక అరాచకం అనేది ఏర్పడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీ అప్పు మాఫీ అయిన దాకా ప్రభుత్వంలోని తప్పకుండా పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పార్టీ అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చివరి దాకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే దేవుడైతే ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు మీ అందరు అప్పులు మాఫీ చేస్తాను. ఒకవేళ అనంతగిరి పద్మనాభస్వామి కూడా పెట్టిండు. కాబట్టి నేనేమంటున్నా, ఒక్క నిమిషం కరెక్ట్ మీరు చెప్పింది. భూములు గుంజుకుంటున్నాడు, ఆడున్న భూములు 14,000 కోట్లు ఏమో అప్పనంగా అప్పు చెప్తున్నాడు, పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లేమో కూలుస్తున్నాడు, పెద్ద మనుషులు ఏమో వదిలిపెడుతున్నాడు, అంగామా చేస్తున్నాడు. మొత్తం సర్వనాశనం, విధ్వంసం. అంటే తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అధికారం ఉంది కదా కాబట్టి ఇప్పుడు అంతా, ఒకప్పుడు తెలంగాణ అంటే ఎంత బాగుందని చూసే వాళ్ళు తెలంగాణ అంటే భయపెట్టేట్టు చేస్తున్నాడు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టనీకి వచ్చిన వాళ్ళు మెట్లు కట్టి తొక్కిండు, వాడు మన ఉద్యమం అప్పుడే తుపాకి పట్టుకొని కాల్పడికి వచ్చింది మన ఉద్యమకారులు. వీడక్కడ ముఠా మేస్త్రి, వీడికి ఎంత అనుభవము, వీడు సీఎం ఆలవుతుంది. వీడికి ఏదో నాలాగా నోరు పెద్దగా చేసుకొని ఎంత వయసు, 50 ఏళ్ళ వయసు, 64 ఏళ్ళ వయసు. కరెక్ట్. అందుకే నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు తీసుకుందాం. ఇప్పుడు లేడీస్ కి 2,500 ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంట్లో కోడలికి 2,500 ఇస్తానే, అత్తకి 2,000 ఉంటే 4,000 పెన్షన్ ఇస్తానే, మామ ఉంటే మామ కూడా ఇస్తా పెన్షన్ అనే రకరకాల మాటలు చెప్పినాడు. ఎన్ని మాటలు చెప్పిండంటే 420 మాటలు చెప్పినాడు. 420 మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటే